హాయ్ గైస్ మనకి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా! చాలా మందికి ర్యాంక్స్ అనేవి రాలేదు. సో, ఎవరికి ర్యాంక్స్ రాలేదో వాళ్ళకి జూన్ 15థ్ లోపు డిక్లరేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయాలని మనకి వెబ్‌సైట్‌లో అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇంటర్ సప్లీ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వనక్కర్లేదు. సో, మనకు అక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఏపీ ఇంటర్మీడియేట్ బోర్డ్ వాళ్ళు డిక్లరేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయనక్కర్లేదని. సో, ఎవరైతే డిక్లరేషన్ ఇచ్చారో ర్యాంక్స్ అనేవి ఎవరికి రిలీజ్ కాలేదో ఫేజ్ 2 ర్యాంక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ఎంసెట్ రిలేటెడ్‌గా ఎటువంటి అప్డేట్స్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి 15,000 స్టూడెంట్స్‌కి ర్యాంక్స్ అనేవి ఇంకా రాలేదు. ర్యాంక్స్ రాని వాళ్ళు ఎవరైతే డిక్లరేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేశారో వాళ్ళకి ప్లస్ ఇంటర్ సప్లీ ఎగ్జామ్స్‌లో పాస్ అయ్యి ఎంసెట్‌లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ర్యాంక్స్ అనేవి మనకి ఈ రోజు గానీ, రేపు గానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. కొన్ని పాపులర్ వెబ్‌సైట్స్‌లో మనకి జూన్ 20న ఫేజ్ 2 ర్యాంక్స్ రిలీజ్ అవుతాయని అయితే అప్డేట్ ఉంది. సో, మనకి ఫేజ్ 2 ర్యాంక్స్ అనేవి మాక్సిమం ఈ రోజు గానీ, రేపు గానీ రిలీజ్ అవుతాయి. సో, వెబ్‌సైట్‌లో మీకు అప్డేట్ అనేది ఇస్తారు పైన స్క్రోలింగ్ టెక్స్ట్‌లో. సో, ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ని అయితే చెక్ చేస్తూ ఉండండి. సో, ఫేజ్ 2 ర్యాంక్స్ రిలేటెడ్‌గా ఏదైనా అప్డేట్ వస్తే గనక ఇంకొక వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. సో, ఇలాంటి ఇన్ఫోని మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్‌ని అయితే ఆన్‌లో పెట్టుకోండి.